తిరిగినప్పుడు అప్పుడు చాలా హడావుడి చేసిన వ్యక్తి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నప్పుడు ఈయన వెళ్ళి ఢిల్లీలో కూర్చున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి రాజకీయాల్లో కాస్తంత యాక్టివ్ పాత్ర పోషించిన, ఎన్నికల ముందు నుంచి మాత్రం కాస్తంత స్తబ్దతతో ఉన్నారు. అప్పట్లో ఆయన మీద వచ్చిన ఆరోపణలు కానీ విదేశాలు వెళ్ళారనో, అక్కడి నుంచి డబ్బులు ఇక్కడ తీసుకొచ్చారనో రకరకాల సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే జరిగినాయి. అవన్నీ ఏమీ నిజం కాకపోయినా, వాటిని ఖండించే ప్రయత్నం చేయకపోయినా పూర్తిగా మంగళగిరి మీద ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టడం, మంగళగిరి నియోజకవర్గంలోనే ఆయన తిష్ట వేసుకొని కూర్చోవడం. ఎందుకంటే ఈసారి ఆయన గెలుపు అనేది రాజకీయంగా ఆయనకి చాలా అవసరం. ఒక డూ ఆర్ డై సిచ్యువేషన్ ఖచ్చితంగా. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు ఎంతవరకు అని ఒక మరక ఏదైతే ఉందో దాన్ని చెరిపి వేసుకునే ప్రయత్నం చాలా బలంగా చేశారు నారా లోకేష్ గారితో పాటు నారా బ్రాహ్మణ్ కూడా. మొత్తం మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ఆయన తిరగని గ్రామం లేదు, ఆయన తిరగని వీధి లేదు. పాదయాత్ర కూడా 5 రోజుల పాటు మంగళగిరి నియోజకవర్గం